హాయ్ ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో ఒక ట్రావెల్ బ్లాగ్ చేద్దాం అనుకున్నాము. అయితే మనాలి, ఢిల్లీ, తాజ్మహల్ ఇవన్నీ చూసేద్దామని చెప్పేసి హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో అయితే బయలుదేరినాము. ఫస్ట్ డే వచ్చేసి తాజ్మహల్ అవి చూడడానికి అయితే యమునా ఎక్స్ప్రెస్ వేలా వెళ్ళిపోయినాం. మేము ఢిల్లీ ఎయిర్పోర్ట్ బయటనే ఒక క్యాబ్ మాట్లాడేసుకున్నాము. అక్కడ నుంచి ఇక స్టార్ట్ అయిపోయినాం యమునా ఎక్స్ప్రెస్ వే నుంచి. ఆల్మోస్ట్ ఒక 200 కిలోమీటర్స్ ఉంటుంది ఆగ్రా అనే సిటీ. ఆగ్రా సిటీలోనే తాజ్మహల్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మధ్యలో ఒక స్టాప్ ఉండే అన్నట్టు ధాబా దగ్గర ఆగినాము తినడానికి. ఏమన్నా ఏం తినకుండా స్టార్ట్ అయినాం అయితే. సో ధాబాలో ఫుడ్ అనేది ఎట్లున్నది అనేది మనకైతే తెలియదు. నార్మల్గా నార్త్ సైడ్ అయితే ఫుడ్ కొంచెం ఆగం ఉంటుంది కదా. సో ఫుడ్ కొంచెం ఆగం ఉండే అని చెప్పేసి మేము ఇవన్నీ చిన్న చిన్న స్నాక్స్ ఇవన్నీ తీసుకున్నాము, చిల్లరవి. ఇవి తీసుకొని అయితే మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయినాము. సో ఆగ్రా రీచ్ అయినాక ఒక 2-3 ఫోటోలు అయితే తీసుకున్నాము తాజ్మహల్ ఎంట్రన్స్ దగ్గర. మంచిగా ఉంటుంది అక్కడ ఎంట్రన్స్ అది ఇదంతా. సో టువర్డ్స్ తాజ్మహల్ ఎంట్రన్స్ టూమ్ లోపల నుంచి ఇట్లా నడుస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి వ్యూ ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అసలు. 1 ఆఫ్ ద 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అన్నట్టు ఇది. సో చాలా మంచిగా ఉంటుంది అన్నట్టు వ్యూ అనేది. మీరందరూ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ఇది. అంత బాగుంటుంది తాజ్మహల్ అనేది. చిన్నప్పటి నుంచి ఎప్పుడు అనుకుంటుండే ఒక్కసారి అన్న తాజ్మహల్ పోవాలి, ఎంత మంచిగా ఉంటుందో అది అని చెప్పేసి. ఎప్పుడు బుక్స్లా లేకపోతే వేరే వ్లాగ్స్లా అట్లా చూద్దామే తప్ప దగ్గర నుంచి అయితే ఎప్పుడు చూడలే కదా అని చెప్పేసి ఫస్ట్ దీనికే వెళ్ళిపోయినాం అన్నమాట. సో చాలా మంచిగా ఉండే, చాలా మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇదంతా. తాజ్మహల్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో దీన్ని కట్టడానికి దగ్గర 1000 ఏనుగుల సహాయంతో దీని బండలు అవి ఇవన్నీ తీసుకొచ్చిరంట. తర్వాత ఒక 32 మిలియన్ ఇండియన్ రూపీస్ అప్పటి కాలంలోనే ఇన్వెస్ట్ చేసి ఇది కట్టిండ్రన్నమాట. తాజ్మహల్ అవ్వగానే మథురా ఇస్కాన్ టెంపుల్ అవి పోదాం అనుకున్నాము, కానీ పోయేసరికి ఫుల్ లేట్ అయిపోయింది. ఇస్కాన్ చిన్న గ్లిమ్స్ ఒకటి చూపిస్తాం మీకు అంతే. దీని తర్వాత అయితే రాత్రి మనం మళ్ళీ ఢిల్లీ వచ్చేసి బస్సు అయితే ఎక్కేసినాము కాశ్మీరీ గేట్ నుంచి. ఈ బస్సు మధ్యలో ఎక్కడనో ఆపింది ఒక ధాబాలో ఎర్లీ మార్నింగ్. అక్కడ నుంచి అయితే ఇంకా రైడ్ అది ఇదంతా బ్యూటిఫుల్ ఉండే. మీకు ఒకసారి చూపిస్తా చూడండి. ఆ మంచు కొండలు ఇట్లా దూరం నుంచి కనిపించేటప్పుడే మాకు ఇట్లా ఫుల్ ఎక్సైట్మెంట్ అయిపోయినాం మేము. అక్కడ నుంచి అయితే హోటల్ రూమ్కి వచ్చేసినాం. ఫస్ట్ హోటల్ రూమ్కి రాగానే మా రూమ్ నుంచి ఒక వ్యూ ఎట్లుంటుందో ఒకసారి చూపిస్తాం. ఇది చూడండి, బాల్కనీ సైడ్ నుంచి అంతా స్నో మౌంటైన్స్ అన్నమాట. మొత్తం స్నో పడిపోయి అట్లనే ఉండేది. చాలా బాగుంటుంది వ్యూ ఇక్కడ. అట్లా బాల్కనీలో కూర్చొని ఒక ఛాయ్ తాగేసి ఒక 2 ఫోటోలు దిగేసి వెళ్ళిపోయినాం అన్నమాట బయటకి ఇట్లా తిరగడానికి. ఇంకా హోటల్ అయిపోయినాక మేమైతే మాల్ రోడ్ సైడ్ స్టార్ట్ అయిపోయినాము. మాల్ రోడ్ అంతా ఫేమస్, అదంతా ఎట్లుంటుందో అని చెప్పేసి స్టార్ట్ అయిపోయినాము. నార్మల్గానే ఉండే మాల్ రోడ్, కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అంతే. అది ఇదే ఇక కొంచెం పెద్ద మార్కెట్ లాంటి ఏరియా అన్నమాట. మాల్ రోడ్ అయిన తర్వాత మేమైతే ఒక మంచి వశిష్ఠ టెంపుల్ ఇంకా హడింబా టెంపుల్కి వెళ్ళినాము. మధ్యలో ఒక మంచి వ్యూ పాయింట్ ఉండే అన్నమాట. సో వ్యూ పాయింట్ దగ్గర అయితే మీకు చూపిస్తా ఒకసారి. ఇక్కడైతే క్రేజీ ఉండే బ్యూటిఫుల్ వ్యూ అసలు ఇదంతా చూడండి ఒకసారి. సో మనమైతే హడింబా టెంపుల్కి వచ్చేసినాం ఇప్పుడు. ఎంత పెద్ద చెట్లు ఉంటాయి, దగ్గర ఒక 40-50 ఫీట్ హై ఉంటాయి చెట్లు అయితే. చాలా పెద్దగా ఉంటాయి. దీన్ని వన్ విహార్ ఉంటుంది ఒకటి, వెనకాల ఒక చిన్న పార్క్ లాంటిది. చాలా బాగుంటుంది హడింబా టెంపుల్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళేటప్పుడు. ఇక్కడ మధ్యలో మనకి ర్యాబిట్స్ అవి ఇవి కనిపిస్తాయి. దాంతో బట్టి మనం ఫొటోస్ ఇది కూడా తీసుకోవచ్చు. 10 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు వాళ్ళు. సో ఇదే అండి హడింబా టెంపుల్. కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు హడింబా టెంపుల్ని. చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళడానికి ఉందో లేదో తెలియదు, కెమెరా అలో చేస్తారో లేదో తెలియదు. సో బయట నుంచి మీకైతే చూపించేస్తున్నా. ముందు నుంచి చూపిస్తా ఒకసారి, వెనకాల నుంచి కూడా చూపించేస్తా. అంటే వెనకాల కూడా చాలా బాగుంటుంది. ఈ వెనకాల అయితే మనకి ఇక్కడ మనాలి డ్రెస్సులు అవి ఇవి ఇస్తారన్నమాట. అవి రెంట్కి అంటే ఒక 100 రూపీస్ అట్లా తీసుకొని ఇస్తారు. అవి మనం వేసుకొని ఫొటోస్ కూడా దిగవచ్చు. సో ఇదన్నమాట వన్ విహార్ ఇంకా హడింబా టెంపుల్.
కదింబ టెంపుల్ అయిపోగానే బయటకు రాగానే ఇట్లా చల్లగా ఉండే కాబట్టి కొంచెం ఛాయ్ తాగేసి బయలుదేరిపోయినాము. వశిష్ఠ టెంపుల్కి బయలుదేరినాము. వశిష్ఠ టెంపుల్ చాలా ఫేమస్ అన్నమాట. ఇది హాట్ వాటర్ స్ప్రింగ్స్కి న్యాచురల్ హాట్ వాటర్ వస్తుంది ఇక్కడ. ఇక్కడ దర్శనం చేసుకొని ఒక 4-5 ఫోటోలు దిగేసి మళ్ళీ వెళ్ళిపోయినాం అయితే బయటికి మేమైతే. దీని తర్వాత మేము మాల్ రోడ్కి వెళ్ళిపోయినాము. మళ్ళీ మాల్ రోడ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక ఫేమస్ డిష్ అనేది ఉంటుంది అన్నమాట. సిద్ధు అంట దాని పేరు. చిన్న బ్రెడ్ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మాల్ రోడ్లో ఉంటుంది. 30 రూపీస్ 40 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు అంతే. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. మనము నెక్స్ట్ డే లేవగానే మేము స్టార్ట్ అయిపోయింది అయితే సోలాంగ్ వ్యాలీ సైడ్. సోలాంగ్ వ్యాలీస్ అయితే చాలా ఫేమస్, చాలా బాగుంటుంది. మీరంతా చూస్తున్నారు కదా ఇప్పుడు ఆల్రెడీ వీడియోలో. మొత్తం స్నో కవర్డ్ మౌంటైన్స్ అనేవి ఉంటాయి అక్కడ. మనము మనాలిలో సోలాంగ్ వ్యాలీలో మంచి యాక్టివిటీస్ కూడా చేయొచ్చు అన్నమాట. సో మనమైతే జిప్ లైన్ ఒకటి బుక్ చేసుకున్నాము, ఇంకా టబ్ రైడ్ ఒకటి, ఇంకా స్కీయింగ్ చేద్దామని చెప్పేసి బుక్ చేసినాము. ఒకటి ఏటీవీ రైడ్ కూడా బుక్ చేసినాము. ఆ ఏటీవీ రైడ్ వీడియో సరిగ్గా రాలే, జస్ట్ దాని మీద ఒక ఫోటో తీసినాం అంతే. ఈ జర్నీలో మనకైతే చాలా మంచు కొండలు కనిపిస్తాయి. ఫుల్ అన్ని స్నో కవర్డ్ మౌంటైన్సే ఉంటాయి మొత్తం. మీరు ఎటు సైడ్ చూసినా కానీ మొత్తం 4 దిక్కులు అవే ఉంటాయి. మధ్యలో ఒక చిన్న రోడ్ ఉంటుంది, ఆ రోడ్ పై నుంచే వెళ్ళాలి మనం, వేరే మార్గం ఏం లేదు. సో మధ్యలో ఇట్లా షాప్స్ ఉంటాయి కదా, ఇక్కడ మనము స్నోలో ఉండడానికి డ్రెస్, బూట్స్ అవన్నీ రెంట్కి తీసుకోవాలన్నమాట. వాళ్ళు పర్ పర్సన్ ఒక 200-300 అట్లా ఛార్జ్ చేస్తారు, ఇంక్లూడింగ్ షూ అన్నమాట. షూకి ఒక 100, డ్రెస్కి ఒక 200 అట్లా ఛార్జ్ చేస్తారు. మనం పోయి ఎంతసేపు అయినా స్నోలో ఆడుకొని దాని తర్వాత రావచ్చు. స్కీయింగ్ చేసేటప్పుడు భయం వేస్తుంది, కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్. నేనైతే 1 గంట ఆడుకున్నా స్కీ చేసుకుంటా, చాలా బాగుండే అది. సోలాంగ్ వ్యాలీలో యాక్టివిటీ పాయింట్ అనేది ఎట్లుంటుందో ఒకసారి చూడండి మీరే. అందరు యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు అన్నమాట. అన్ని యాక్టివిటీస్ ఉంటాయి ఇక్కడ ఆల్మోస్ట్. జిప్ లైన్ చేసినాము, ఇదైతే 1 ఆఫ్ ది లాంగెస్ట్ అని చెప్పేసి అన్నారు. 900 మీటర్స్ అంట. అంటే 1 వే 450, రిటర్న్ వే కూడా 450, 2 కలిపి చేసేసినాం అన్నమాట. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉండే. రివర్ సైడ్ వెళ్ళినామాట. రివర్ సైడ్ వెళ్ళి అక్కడ రివర్ రాఫ్టింగ్ అనేది ఉండే అనమాట. సో రివర్ రాఫ్టింగ్ వీడియో అనేది ఎక్కడనో మిస్ అయింది మా దగ్గర. అది గోప్రోలో వాళ్ళు తీసిన వీడియో. అయినా కూడా ఛార్జ్ చేస్తాడు, ఒక 1500 అంటాడు, కానీ మనం 1200 వరకు అట్లా నెగోషియేట్ చేసుకోవచ్చు.
రివర్ రాఫ్టింగ్ అనేది మంచి ఎక్స్పీరియన్స్ అక్కడ. దీని తర్వాత లక్ష్మీ హాలిడేస్ అనే బస్సులు అయితే మేము బుక్ చేసుకొని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినాము. మధ్యలో ఇక్కడ ఒక దాబా దగ్గర ఆపుతారు డిన్నర్కి అని చెప్పేసి, అక్కడ కూడా మేము మన హైదరాబాద్ బిర్యానీ తిన్నాము. మంచిగానే ఉండే, ఓకే ఉండే, అంతేం బాగాలేకుండే. ఇప్పుడు హోటల్ తీసేసుకొని అక్కడ ఫ్రెష్ అయిపోయినాము. ఫ్రెష్ అయిపోయి డైరెక్ట్ ఇక రెడ్ ఫోర్ట్ సైడ్ స్టార్ట్ అయిపోయినాము. ఒక క్యాబ్ మాట్లాడుకున్నాం అన్నట్టు మేము. ఫస్ట్ క్యాబ్ మాట్లాడేసుకొని రెడ్ ఫోర్ట్, అక్షర్ధామ్, సరోజిని మార్కెట్ ఇవన్నీ చూద్దామని అనుకున్నాము. అక్షర్ధామ్ ఉంది, దాని లోపలికైతే అసలు అలో చేయరు ఫోను అది ఇదంతా. మనం బయట ఎక్కడనో పార్కింగ్ దగ్గర దూరం పెట్టేసేయాలి ఫోను. అక్కడ నుంచి మనం మొత్తం వాక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. చాలా పెద్ద ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అక్షర్ధామ్ టెంపుల్ అనేది, చాలా బాగుంటుంది. ఒకసారి వెళ్ళి చూడండి మీరు కూడా. సో దీని తర్వాత ఇండియా గేట్కి అయితే వచ్చేసినాం మనము. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ హిస్టారికల్ సైట్స్ అన్నమాట ఇన్ ఇండియా. చాలా బాగుంటుంది, మీరు ఒకసారి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. చాలా బాగుంటుంది, మీరు ఒకసారి చూడండి అది. ఇండియా గేట్ తర్వాత అయితే మేము డైరెక్ట్ సరోజిని మార్కెట్కి వెళ్ళిపోయినాము. అక్కడ ఫుల్ క్రౌడ్, మొత్తం ఆగం ఉంటుంది ఆడ. అదంతా చూసేసుకొని కొంచెం షాపింగ్ చేసుకున్నాము. డైరెక్ట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ వచ్చేసి లాంజ్లోకి వస్తే ఉండి తినేసి ఫ్లైట్ ఎక్కేసి. ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టైం మన వ్లాగ్స్ ఉన్నప్పుడు మళ్ళీ మీ ముందు ఉంటాం. చలో బాయ్.